హలో ఎవ్రీవన్, ఐ యామ్ కార్తిక్. వెల్కమ్ టు కార్తిక్ టెక్ టిప్ 11. ఈ వీడియోలో నేను మీకు ఏం చెప్పబోతున్నా అంటే, మన దగ్గర ఏదైనా ఒక ఇమేజ్ ఉందనుకోండి, ఆ ఇమేజ్లో టెస్ట్ అనేది ఉందనుకోండి, లేదా ఇమేజ్ టెస్ట్కి సంబంధించిన ఇమేజే అనుకోండి, ఆ టెస్ట్ను ఎలాగ ఎక్స్ట్రాక్ట్ చేయాలి అనేది వీడియో టాపిక్ ఫ్రెండ్స్. సో గూగుల్ లెన్స్ను ఉపయోగించుకొని నేను చెప్పట్లేదు, ఎలాగనేది కూడా మీకే అర్థమవుతుంది. ఎక్కువ లెంత్ కూడా చేయండి వీడియోను, ఫాస్ట్గా చెప్పుకుంటే అయితే వెళ్ళిపోదాం. సో ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, మన వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనకు ఒక ఇమేజ్ ఉందనుకోండి, నా దగ్గర ఇప్పుడు ఎటువంటి ఇమేజ్ అనేది లేదు. సో ఒక ఇమేజ్ అనేది తీసుకొని కూడా నేను చూపిస్తాను మీకు క్లియర్గా అర్థమయ్యేలాగా. ఇప్పుడు ఏంటంటే నేను యూట్యూబ్ అనేది ఓపెన్ చేశాను. ఎందుకు యూట్యూబ్ ఓపెన్ చేశాను అనేది చెప్తాను, ఒక సెకండ్ వెయిట్ చేస్తే మీకే అర్థమవుతుంది. జస్ట్ ఇక్కడ ఏంటంటే ఒకటి సెర్చ్ చేద్దాం. సో సెర్చ్ చేసి కూడా చూపిస్తాను మీకు క్లియర్గా ఎలాగా అనేది కూడా. సో ఇక్కడ నేను జస్ట్ హౌ టు క్రియేట్ యూట్యూబ్ అని కొట్టాను. ఇక్కడ యూట్యూబ్ ఛానల్ అని ఉంది, యూట్యూబ్ ఛానల్ అండ్ ఎర్న్ మనీ అని ఉంది, యూట్యూబ్ ఛానల్ అని కనిపిస్తుంది ఇన్ తెలుగు. ఇలాగ మొత్తం అయితే మనకు వచ్చేసాయి ఫ్రెండ్స్. ఇప్పుడు వీటిని కాపీ చేయాలనుకోండి, ఇప్పుడు కాపీ చేసే అవకాశం అనేది లేదు. జస్ట్ ఏదో ఒకటి ఇక్కడ నుంచి మీరు సెర్చ్ చేయగలరు తప్ప మొత్తం కాపీ చేసేకి మనకైతే ఆప్షన్ అనేది లేదు. ఎలాగ వీటిని మొత్తం కాపీ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. సో మీ కీబోర్డ్లో ఏంటంటే ఇక్కడ మనకు ప్రింట్ బటన్ ఉంటుంది కదా, ఆ బటన్ ప్రెస్ చేసామనుకోండి ఇలాగైతే మనకు వస్తుంది. కొన్ని ల్యాప్టాప్స్లో ఏంటంటే ప్రింట్ బటన్ ప్రెస్ చేసిన ఈ ఆప్షన్ రాదు. అప్పుడు కర్సర్ అనేది మూవ్ చేయండి మీ మౌస్ది, అప్పుడు వచ్చేస్తుంది మనకి ఇక్కడ. ఇప్పుడు ఏంటంటే ఈ కొద్దిగా పోర్షన్ మాత్రమే నేను సెలెక్ట్ చేస్తున్నాను, జస్ట్ ఈ టెస్ట్ మాత్రమే మనకు కావాలి. సో ఇది సెలెక్ట్ అనేది చేశాను. సో మనకి ఇమేజ్ అయితే తీసుకుందనమాట. ఇప్పుడు ఏం చేయాలి అనేది చెప్తాను చూడండి. సో ఈ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడైతే మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ ఉన్నట్టే మీరు టైప్ చేసేసుకోండి, లేదా డిస్క్రిప్షన్లో ఉంటుంది. జస్ట్ ఇమేజ్ టు టెస్ట్ అని ఉంటుంది. ఆ వెబ్సైట్ నేమ్ వచ్చేసి image2test.io అని ఉంటుంది. సో జస్ట్ ఆ వెబ్సైట్లోకి అయితే మీరు వెళ్ళండి ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఒక ఇమేజ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏదైతే మనం ఇమేజ్ తీసుకున్నామో ఆ ఇమేజ్ ఇద్దాం. ఇక్కడ బ్రౌజ్ మీద క్లిక్ చేసి ఆ ఇమేజ్ అనేది ఇస్తున్నాను ఇక్కడ నుంచి. జస్ట్ ఇక్కడ పిక్చర్స్లోకి వెళ్తే ఈ ఇమేజ్ అనేది జస్ట్ ఓపెన్ మీద క్లిక్ చేసేస్తున్నాను, ఇక్కడైతే తీసుకుందనమాట. ఇప్పుడు ఏంటంటే సబ్మిట్ అండ్ ఎక్స్ట్రాక్ట్ అని కనిపిస్తూ ఉంటుంది. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసేస్తే మనకి ఎక్స్ట్రాక్ట్ అనేది అవుతుంది. ఇక్కడ ఉన్న టెస్ట్ అనేది, అందులో ఏదైతే మనం ఇమేజ్ ఇచ్చామో అందులో ఉన్న టెస్ట్ అనేది ఎక్స్ట్రాక్ట్ అవుతుంది ఇక్కడ. సో ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మొత్తం ఎక్స్ట్రాక్ట్ అనేది అయిపోయింది. జస్ట్ కాపీ చేసుకొని ఇక్కడ నుంచి మీరు పేస్ట్ చేయొచ్చు ఎక్కడైనా. సో ఇక్కడ పేస్ట్ చేసేస్తున్నాను. ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, కరెక్ట్గా మనకైతే పేస్ట్ అనేది అయిపోయింది అనమాట. సో ఈ విధంగా మనం అయితే ఏదైనా ఇమేజ్లో టెస్ట్ అనేది ఉన్నట్టయితే ఆ టెస్ట్ను ఎక్స్ట్రాక్ట్ అనేది చేయొచ్చు. సో మనకు సెలెక్ట్ చేయడానికి ఎటువంటి ఆప్షన్ అనేది ఉండదు. ఎంతైతే ఉంటుందో అందులో టెస్ట్ అనేది మొత్తం ఎక్స్ట్రాక్ట్ అనేది అయిపోతుంది. అక్కడ నుంచి మీకు ఏది కావాలి అనుకుంటున్నారో ఆ పోర్షన్ ఒకటే మీరు కాపీ చేసుకొని పేస్ట్ కూడా చేసుకోవచ్చు ఎక్కడ నుంచి, ఎక్కడైనా మీకు నచ్చిన చోట. మొత్తానికి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోకి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ అనేది చేసుకోండి. మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను కూడా యాక్టివ్లో ఉంచుకోండి. సో దట్ ఇక్కడ నుంచి ఏ వీడియో మిస్ కాకుండా ఉంటారు మన ఛానల్ నుంచి వచ్చేటి. ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకి తప్పకుండా షేర్ అనేది చేయండి, నాకు కూడా హెల్ప్ఫుల్గా అయితే ఉంటుంది. మన ఛానల్లో ఉన్న రీసెంట్ వీడియోస్ మీరు చూడాలి అనుకుంటే ఇక్కడ స్క్రీన్ సైడ్ 2 వీడియోలు కనిపిస్తున్నాయి. ఈ 2 వీడియోస్ మీద ఒక లుక్ అనేది వేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.